వెల్కమ్ టు వెంకటేశ్వర స్వామి క్రియేషన్స్. మనం ఈ వీడియోలో తెలుసుకునేది పొచ్చమ్మ టెంపుల్, పొచ్చమ్మ గుడి. పొచ్చమ్మ గుడికి ఎన్నో రకరకాలుగా బొమ్మలు వేయడం జరుగుతుంది. అయితే ఆ బొమ్మలు ఎలా వేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం పొచ్చమ్మ టెంపుల్లో బొమ్మలు ఎలా వేయాలి అనే దాని గురించి ఈ వీడియో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. చలో మనం ఈ వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఇలా మొదటగా పెన్సిల్తో మార్కింగ్ వేశాను. ఇలా మొత్తం మార్కింగ్ పెన్సిల్తో వేసిన తర్వాత మళ్ళీ దాంట్లో కలర్ వేస్తున్నాను. వైట్లో కొద్దిగా ఆరెంజ్ కలుపుకొని ఆరెంజ్ మిక్స్ చేసి ఇలా ముఖానికి ఈ కలర్ వేస్తున్నాను. ముఖం అలాగే చేతులు, కాళ్ళు వీటికి ఈ ఒకే రంగు వాడుతున్నాను. ఇలా చేతులు ఇలా వైట్లో కొద్దిగా ఆరెంజ్ వేసి ఇలా ముఖానికి, చేతులకు ఇలా కలర్ వేస్తున్నాను. ఇలా పొచ్చమ్మ టెంపుల్ ఎక్కువగా ఇలా వాయిద్యాలతో బోనం ఎత్తుకొని ఆరతి పళ్ళెంతో ఒక మేక ఇలా వెళుతున్నట్టుగా వేస్తారు. ఎవరి ఊహకు తగ్గట్టుగా వారు వేస్తారు, ఓనుగానే చేస్తారు. వాళ్ళ పనితనం మీద ఆధారపడి ఉంటుంది ఎలా వెయ్యాలి అనే దాని గురించి. చూడండి, ఇది మేక పట్టుకున్నట్టుగా ఈ బొమ్మ ఇలా నచ్చి చేసుకోవాలి. చూడండి, మేకను పట్టుకున్నట్టు, అలాగే ఆ మేక తాడు పట్టుకున్నట్టు. చూడండి, ఇప్పుడు దోవతి వేస్తున్నాను. వైట్లో కొద్దిగా బ్లూ కలిపి వైట్లో బ్లూ మిక్సింగ్ చేసి వేస్తున్నాను. ఇది దోతి. ఇలా నడుము నుంచి కాళ్ళ వరకు అయితే వేస్తున్నా. ఇలా చేసుకోవాలి. ఇవి ఎక్కడ కూడా మనకు నెట్లో కూడా ఎక్కువగా కనిపించవు. ఎవరికి వారే ఓన్గా ఊహించి ఎలా ఉంటుందో అని ఊహించి అలా వేస్తారు. మనకు గుడి స్థలమును బట్టి ఏ బొమ్మలు వెయ్యాలి అని చూసుకొని అప్పుడు మనం వేస్తాము. ఎక్కువ స్థలం ఉంటే పులి, జింక ఇలా రకరకాలుగా వేయచ్చు. స్థలాన్ని బట్టి, రేటును బట్టి
మనం వేసే బొమ్మలు రేటు ఆధారంగా కూడా మనం వేసే బొమ్మలు ఉంటాయి. కాబట్టి మన అమౌంట్ ప్రకారం ఎంత తీసుకుంటే అంత అలా వేస్తూ ఉంటాము. చూడండి, ఇప్పుడు వైట్‌లో కొద్దిగా గ్రీన్ మిక్స్ చేసి షర్ట్ వేస్తున్నాను. అన్ని బొమ్మలకు కూడా షర్ట్ ఇలా వేసుకోవాలి. ప్రతి ఒక్క రంగు కూడా మొత్తం అన్ని బొమ్మలకు ఇదే వరకు ఒకే కలర్ వేస్తున్నాను. ఇలా ఫస్ట్ ముఖం, చేతులు, కాళ్ళు ఒకే రంగు. అలాగే అందరికీ ధోవతి ఒకే రంగు. అలాగే అందరికీ షర్టు ఒకే రంగు. ఇలా కంప్లీట్ చేస్తున్నాను. ఇలా చాలా చక్కనైన బొమ్మలు మనం వేసుకోవచ్చు. ఇలా ఒక ఆమె హారతి పళ్ళెం పట్టుకున్నట్టు, అలాగే ఒక చిన్న పాప ఆమె వెంట ఉన్నట్టు ఇలా మనం ఊహించి వేయాల్సి ఉంటుంది. అప్పుడే మన ప్రతిభ అనేది కనిపిస్తుంది. మనకు వర్క్ అనేది వస్తుంది. ఆర్డర్లు అనేవి మనకు వస్తూ ఉంటాయి మన పనిని బట్టి. ఇలా అలానే మళ్ళా జాకెట్ గ్రీన్ కలర్, డైరెక్ట్ గ్రీన్ కలర్, దాంట్లో ఏమీ కలపలేదు. ఇది తువ్వాలు, టావెల్ వైట్‌లో కొద్దిగా బ్లాక్ వేసి మిక్సింగ్ చేసి వేస్తున్నాను. టావెల్ అలాగే తలపైన తలపగ ఒకే రంగు. అన్ని బొమ్మలకు కూడా టావెల్, తలపగ అదే కలర్ వేస్తున్నాం మనం. ఇలా వేసుకోవాలి. అప్పుడే మనకు పని తొందరగా పూర్తవుతుంది. ఒక్కొక్కరికి వేస్తూ ఉంటే అలా పని తొందరగా కాదు. మనం ఒక కలర్ పట్టుకున్నామంటే ఆ కలర్ పూర్తయ్యే వరకు అదే కలర్ వాడాలి. చూడండి, బ్లాక్ వేస్తున్నాను వెంట్రుకలు. ఇలా చేసుకోవాలి. మళ్ళీ చిన్న పాపకు ఎలా ఉంటుంది అలా ఇలా ఒక జుట్టు వేసి పెట్టాలి. బ్లాక్ ఎక్కడెక్కడైతే వస్తుందో అక్కడ పూర్తిగా బ్లాక్‌తో మనం పని పూర్తి చేసుకోవాలి. అప్పుడే ఇలా బ్లాక్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మేక మనము బ్లాక్ కలర్ తీసుకుంటే మొత్తం ఆ బ్లాకు ఎక్కడి వరకైతే పని ఉందో అది మొత్తం అయ్యే వరకు బ్లాక్‌నే వాడాలి. అప్పుడు మన పని తొందరగా పూర్తవుతుంది. ఏది కూడా చూసి కాకుండా మన సొంతంగానే
ఆలోచించి వెయ్యాలి. అప్పుడే మన కళ అనేది ఇతరులకు పూర్తిగా తెలుస్తుంది. చూడండి 2 డప్పులు, ఒక బాజా, మళ్ళీ ఇలా బ్లాక్‌తో అవుట్‌లైన్ ఇవ్వాలి. అప్పుడు ఎంత అందంగా, ఎంత కళగా కనిపిస్తాయో చూడండి. ఇది తలపగ. చూడండి కళ్ళు కూడా ఈ విధంగా వేసుకోవాలి. ఒకవైపు నుండి చూచినప్పుడు ఇలా కళ్ళనేవి ఇలా ఉంటాయి. కాబట్టి మనం కళ్ళనేవి అలాగే వేయాలి. ఇది తలపగ. తలపగగా ఈ విధంగా ఒక డిజైన్ అయితే వేసాం. తర్వాత వారికి మీసాలు ఇలా వెయ్యాలి. అప్పుడు మన వేసిన బొమ్మలు చాలా అందంగా కనిపిస్తాయి. ఇలా వెయ్యాలి. బ్రష్‌ని కూడా మనం ఎంత దూరంలో పట్టుకోవాలి అనేది కూడా మనం చూసుకోవాలి. ఇది ఒక డప్పు. ఇది ఇంకొక పక్కనున్న అతని డప్పు. ఇలా ఒక డప్పుల దగ్గర ఉండే ఒక పుల్ల. ఇలా ఒక చేత్తో ఆ డప్పును కొడుతూ ఉన్నట్టుగా చేసుకోవాలి. ఇది డప్పు కోల. ఇలా మనం క్లియర్‌గా ప్రతి ఒక్కటి కూడా అర్థమయ్యే విధంగా చూసిన వెంటనే గుర్తుపట్టేటట్టుగా వెయ్యాలి. అలా వేసినప్పుడే అందంగా కనిపిస్తాయి. ఇది బాజా. ఇలా అది బాజా పట్టేవారు కూడా ఎలా ఉంటాయి వేళ్ళు, చేతులు అనేది కూడా మనం ఆలోచించి వెయ్యాలి. అప్పుడే మనం వేసింది కరెక్ట్‌గా ఉంటుంది. చూడండి చేతులు, వేళ్ళు, ఆ వేళ్ళు ఎలా ఉన్నాయి, ఎలా వెయ్యాలి అని ఇలా ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్‌గా చేసుకోవాలి. అప్పుడే చాలా అందంగా కనిపిస్తుంది. ఇది టావెల్. ఇది బాజా. ఇలా ప్రతి ఒక్కటి కూడా నీట్‌గా చేసుకోవాలి. అప్పుడే మనకు కరెక్ట్‌గా చూడటానికి అందంగా కనిపిస్తాయి. ఇది ధోతి. ఎలా కట్టాలి, ఎలా వెయ్యాలి చూడండి ఇలా. మనం ఏ విధంగానైతే అనుకుంటామో ఆ విధంగా వచ్చేటట్టు చేసుకోవాలి. మళ్ళీ ఈజీగా ఉండేటట్టు చూసుకోవాలి. మన కళ అనేది ఇలా అవుట్‌లైన్ తోటే కనిపిస్తుంది. అవుట్‌లైన్ చాలా ముఖ్యం. కాబట్టి అలా వేసుకోవాలి. మళ్ళీ కాలి వేళ్ళు, ఎటుపక్క కాలు ఎలా ఉంటే ఎలా కనిపిస్తుంది అనేది కూడా చూసుకొని వేసుకోవాలి. అప్పుడే మనం వేసింది కరెక్ట్‌గా కనిపిస్తుంది.
ఇలా వేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవాలి. తక్కువ టైంలో మన పనితనం అనేది ఎక్కువగా కనిపించాలి. అలా ఉండేటట్టు ఎప్పటికప్పుడు మనం చూసుకోవాలి. ఈ దోవతి దానికి మళ్ళీ ఇలా ముడతలు వచ్చినట్టుగా ఇలా వేసేసుకోవాలి. ప్రతి ఒక్క చిన్నది కూడా మనం చేసుకోవాలి. అప్పుడే చాలా అందంగా, నీట్‌గా ఉంటుంది. ఇలా ఒకామె హారతి పళ్ళెం పట్టినట్టుగా వేస్తున్నాను నేను. ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం అందంగా కనిపించేటట్టు వేసుకోవాలి. ఇలా హారతి పళ్ళెం పట్టినట్టుగా వెయ్యాలి. చూసుకోవాలి మనం ఎక్కడ ఏది ఎలా ఉంటే బాగుంటుందో అలా వేసుకోవాలి. ఇలా డిజైన్ వేయాలి. చీర యొక్క అంచులు కూడా చాలా ముఖ్యం. ఇలా అంచులతో లుక్ వస్తుంది. అలాగే ముడతలు చూడండి, ఇది హారతి పళ్ళెం, దానిలో 2 మాణిక్యాలు వెలుగుతున్నట్టుగా, దీపం ముట్టించినట్టుగా వెలుగుతున్నట్టుగా ఇలా వేసేసుకోవాలి. అందులో కొన్ని పువ్వులు ఉన్నట్టుగా చేసుకోవాలి. ఇవి గాజులు. ఇలా చేసుకోవాలి. అప్పుడే మనకు చాలా అందంగా, నీట్‌గా కనిపిస్తాయి. ప్రతి ఒక్కటి కూడా మనం ప్రతి ఒక్కదాన్ని కూడా మనం ఏది కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కటి కూడా వెయ్యాలి. అప్పుడే మనం వేసిన దానికి అందం, అలాగే విలువ కూడా ఉంటాయి. ఇలా చిన్న పాప యొక్క డ్రెస్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వేసుకోవాలి. ఇలా డిజైన్స్, అలాగే ముడతలు, చేతులకు గాజులు, కాళ్ళకు పట్టీలు, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా విడిచిపెట్టకుండా ప్రతీది వేయాలి. అప్పుడే అందంగా కనిపిస్తాయి. ఇది బోనం కొండ ఎతుక్కున్నట్టుగా, బోనం కొండ తలపైన ఉన్నట్టుగా ఇది ఈ బొమ్మ. ఇలా ఒక చుట్ట ఈ కుండ పైన కుండ పడిపోకుండా పట్టుకున్నట్టు చేతి. ఈ కుండ పైన మళ్ళీ ఒక చిప్ప, కుండకిలా డిజైన్ ఉన్నట్టుగా
ఇలా ఒక చిప్ప వేసి తర్వాత చిప్పలో దీపం ఉన్నట్టుగా వేసుకోవాలి. ఇది టావెల్ తువ్వాల పైన ఉన్నట్టుగా ఇలా ఇది ఎక్కడ కూడా మనకు దొరకవు. మనం ఊహించి ఎలా ఉంటాయి అని ఆలోచించి వేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా అలానే వేయాలి. అప్పుడే మనకు విలువ అనేది మార్కెట్‌లో ఉంటుంది. ఏది కూడా కాపీ కొట్టేటట్టు ఉండకూడదు. కాపీ కొట్టినట్టు ఏది కూడా ఉండద్దు. ఇతను మేకను పట్టుకొని వెళ్తున్నట్టు అలా మేకను నడవకుంటే దాన్ని ముందుకు తోస్తున్నట్టు ఇలా ఊహించి మరి వెయ్యాలి. ఇలా ముందరికి తోస్తున్నట్టు ఈ చేతిలో మేక కట్టిన తాడు ఉన్నట్టు ఇలా చెయ్యాలి. చాలా 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 బాగా వస్తుంది. చూడండి, మీకు ఒకసారి మొత్తం పూర్తయిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా ఉందో, ఎలా వేశాను అని. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో కదూ. ఇలా నీట్‌గా చేసుకోవాలి. డప్పులు, ఒక బాజా, ఒక హారతి పళ్ళెం, ఒక పాప, ఒక కుండ, బోనం, ఒక మేకను పట్టుకున్న ఒకతను, ఇలా కింద గడ్డి ఇలా వేసుకోవాలి.